వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదేవిధంగా మనకు డిఎస్సికి ఉపయోగపడే విధంగా జీకే అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ప్రతిరోజు క్లాస్ అయితే చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేవాలయాలకు సంబంధించి జీకేలో భాగంగా ఏపీ జీకేలో భాగంగా పార్ట్ 1 అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఈ క్లాస్ చేస్తున్నాం. కాబట్టి ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్స్ ఎవరు కూడా ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా చూడండి. అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్కి మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేయగలిగారు, నేను ఆన్సర్ చెప్పకముందు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఆరు షెడ్యూల్ జోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ద బెస్ట్ బిడ్ బ్యాంక్ ఫర్ ఏపీ హైకోర్టు జాబ్స్కి కేవలం 200 రూపీస్కి మనం అందిస్తున్నాం. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ కూడా వేయించుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. ద బెస్ట్ క్లాసెస్ ఫర్ ఏపీ హైకోర్టు మనం 399కే ఇస్తున్నాం. అదేవిధంగా మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే 2 years లాంగ్ టర్మ్ మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మరి ఈరోజు అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏపీ జీకేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేవాలయాలకు సంబంధించిన ప్రశ్నలు అయితే చేద్దాం. అందులో భాగంగా మరి మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే కడప జిల్లాలోని దేవుని కడప అనేటువంటి ఆలయం ఉంది. కడప జిల్లాలోని దేవుని కడప అనేటువంటి ఆలయం ఉంది. ఈ ఆలయం మనం చూసుకున్నట్లయితే దీనికి తిరుమల ద్వారం అని పేరు ఉందన్నమాట. దేవుని కడప అనేటువంటి ఆలయానికి తిరుమల ద్వారం అనేటువంటి పేరు ఉంది. అసలు ఈ దేవుని కడప అనేటువంటి ఆలయం ఏదైతే ఉందో ఈ దేవుని కడప ఆలయానికి తిరుమల ద్వారం అనే పేరు ఎందుకు ఉంది, ఎందుకు ఆ విధంగా పిలుస్తారు, ఇది కడపలో ఉందన్నమాట. సో మరి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఇది తిరుపతికి దగ్గరగా ఉంటుంది కాబట్ట, అక్కడ శివుడు ఆలయం ఉంది కాబట్ట, అది తిరుమల యాత్రకు ప్రవేశ ద్వారంగా కన్సిడర్ చేస్తారా, లేదా అక్కడ విష్ణుమూర్తి కొలువై ఉన్నాడా, ఏ కారణాల వల్ల తిరుమల ద్వారం అని ఈ టెంపుల్ని పిలుస్తారు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి. ఎవరైతే అక్కడ మనకి రాయలసీమ ప్రాంతవాసులు తిరుపతి యాత్రకు వెళ్తారో, తిరుమల దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తారో, అప్పుడు ఈ టెంపుల్ మీద నుండిగా వెళ్తారు అక్కడ ఆచారం అక్కడ. కాబట్టి ఇది తిరుమల యాత్రకు ప్రవేశ ద్వారము. ఈవెన్ కడప అనేటువంటి పేరు కూడా దేవుని యాత్రకు అంటే తిరుమల దేవుడిని దర్శించడానికి యాత్రకు వేసే మొదటి అడుగు ఆ గడపను దాటుతారు కాబట్టి, గడపను దాటి దేవుడి యాత్రకు వెళ్తారు కాబట్టి గడప అనేటువంటి పదం నుంచి కడప అనేటువంటిది వచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉందన్నమాట. సో మరి ఇక్కడ వివరాలు చూసినట్లయితే దేవుని ఆలయం కడప ఆలయం ఏదైతే ఉందో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లేందుకు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తొలి మెట్టు ఈ కడప అనే పదానికి అర్థం అనమాట. అంటే తిరుమల దేవస్థానానికి వెళ్ళేటప్పుడు వేసేటువంటి తొలి మెట్టు ఏదైతే ఉంటుందో దాన్నే కడప అని, దాన్నే గడప అని నమ్ముతారనమాట. భక్తులు మొదట ఇక్కడ పూజలు చేసే ఆ పైన తిరుమల కొంటే రాయలసీమ వాసులు ముందుగా ఈ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ పూజలు చేసి తర్వాత తిరుమల మనకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా ఉంది. ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి క్షేత్రంగా ఉందన్నమాట. సో మరి ఇది క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్. ఇక మనకి చూసుకుంటే లేపాక్షిలో వీరభద్ర ఆలయం ఉంది. ఈ లేపాక్షిలో వీరభద్ర ఆలయం చూసుకున్నట్లయితే ఈ వీరభద్ర ఆలయానికి లివిలేటింగ్ ఫిల్లర్ అని ఒక ఫిల్లర్ ఉంది. అంటే భూమి మీద నిలబడకుండా మీరు చూసుకున్నట్లయితే నేల మీద మీకు అది ఆనకుండా ఉంటుంది. మధ్యలో మనకి గ్యాప్ అనేటువంటి ఉంటుందన్నమాట. ఈ గ్యాప్లో మనం అవసరమైతే ఒక పల్చటి పేపర్ను కూడా మనం పంపించవచ్చు. ఈ పిల్లర్ నేల మీద ఆనకుండా ఉండేటువంటి ఎలివేటింగ్ ఫిల్లర్ అంటే గాల్లో తేలి ఆడేటువంటి పిల్లర్గా చెప్పుకోవచ్చు అనమాట, స్తంభంగా. అయితే ఇది దేన్ని సూచిస్తుంది అంటే రాళ్లపై కళాత్మకత లేదా శిల్ప విద్యలో టెక్నాలజీ ఆధునికతన లేదా శాస్త్రీయ భవన నిర్మాణ నైపుణ్యమా, పౌరాణిక అంశం ఇదేన్ని సూచిస్తుంది అంటే భారతదేశ పురాతన శిల్పకళ యొక్క ఆధునికత టెక్నాలజీని సూచిస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ వస్తుంది. మీరు హైకోర్టు బిడ్ బ్యాంక్ తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ ఏదైతే మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఈ స్లైడ్స్ కూడా మీకు ఆ బిడ్ బ్యాంక్లో ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇక మరి లేపాక్షిలో వీరభద్ర ఆలయంలో భారతదేశ శిల్పకళకు సాక్ష్యం అనమాట. అక్కడ ఒక స్తంభం భూమిని తాకకుండా ఉండడం అనేటువంటిది శాస్త్రీయంగా నిగూఢమైన నిర్మాణమైన గొప్ప శిల్ప శైలిని మనకు సూచిస్తుంది. ఇది 16వ శతాబ్దానికి చెంది విజయనగర సామ్రాజ్యం యొక్క శిల్పకళ నైపుణ్యానికి ఒక తలమానికగా ఉంది. ఒక పలచటిని కాగితాన్ని కూడా ఆ గ్యాప్లో మనం పంపించేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక బుగ్గన ఆంజనేయ స్వామి టెంపుల్ రాయలసీమలో ఉన్నటువంటి బుగ్గన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే దేనికి ప్రసిద్ధిగా చెప్పవచ్చు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట.
మరి బుగ్గన ఆంజనేయ స్వామి టెంపుల్ రాయలసీమలో 16 అడుగుల ఎత్తులో మనకు ఉంటుందన్నమాట. ఇది బలహీనలకు శక్తిని ప్రసాదించే దేవతగా రాయలసీమ వాసులు పరిగణిస్తారు. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏదైతే ఉందో ఇక్కడ జొన్నవాడ అమ్మవారి ఆలయం అనేటువంటిది ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జొన్నవాడ అమ్మవారి ఆలయం ఉంది. మరి ఈ ఆలయంలో ఈ యొక్క అమ్మవారి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ యొక్క చూసుకున్నట్లయితే ఈ ఆలయంలో శిలా విగ్రహం లేదా బంగారు తలంపులు పూజ చేస్తారా? అమ్మవారి చెంప పైన త్రిశూల గుర్తు ఉంటుందా? లేదా నీటి మధ్యం పూజ చేస్తారా? ఏది దీని యొక్క ప్రత్యేకత అని చూసుకున్నట్లయితే అమ్మవారి చెంప మీద త్రిశూల ఆకారం అనేటువంటిది ఉండడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ టెంపుల్కి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్న జొన్నవాడ అమ్మవారి టెంపుల్. మరి జొన్నవాడ అమ్మవారి టెంపుల్లో కనకదుర్గ ఆలయం అనేటువంటిది ఉంది. ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడ అమ్మవారి ముఖంపై త్రిశూల వేలి ముద్ర కనపడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ భక్తులు బాగా నమ్మకంతో ఇక్కడ పూజలు చేస్తారు. శక్తి రూపిణికి ఇక్కడ చుట్టుపక్కలంతా ప్రార్థిస్తారు. ప్రత్యేకంగా నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి ఇక్కడ. శ్రీముఖలింగ ఆలయం నెక్స్ట్ క్వశ్చన్. మరి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీముఖలింగ ఆలయం అనేటువంటిది ఏ రాజవంశ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారనేటువంటిది ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీముఖ ఆలయం మనకి కళింగ రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఇది 9వ శతాబ్దంలో కళింగ గంగరాజుల చేత ఈ ఆలయం నిర్మించబడింది. ఇది శ్రీముఖ లింగేశ్వరుడి యొక్క అంకితమైనటువంటి దేవాలయం. ఇక్కడ లింగాన్ని తలపై కనిపించే ముఖరూపంతో చెక్కడం అనేటువంటిది ఇక్కడ శిల్పి యొక్క విశిష్టతగా చెప్పుకోవచ్చు. బహుళ తలుపులున్న శిల్పకళ ఇక్కడ ఫేమస్. అదేవిధంగా శివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడ భక్తులు లక్షలాదులు చేరుకుంటుంటారు. మనకు శ్రీముఖలింగ ఆలయం శ్రీకాకుళం జిల్లా మనకి కట్టించింది ఎవరి టైంలో అంటే మనకి కళింగ రాజుల సమయంలో. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి దుర్గి మల్లేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయానికి శిల్పకళకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి ఆ ఆలయ శిల్పకళ యొక్క ప్రాముఖ్యత? రాతి గర్భగుడి, పెరుగుతూ ఉండేటువంటి రాతి గర్భగుడి, ఆలయ గోడలపై శిలాశాస్త్రం, జలంలో నిర్మించబడినటువంటి గుడి. మరి వీటిలో ఏది ఫేమ్ అంటే అన్నీ కూడా కరెక్టే. మరి ఏదైతే దుర్గి మల్లేశ్వర స్వామి ఆలయం ఉందో గుంటూరు జిల్లాలో ఇక్కడ రాతి గుడి యొక్క సైజ్ అనేటువంటిది గ్రాడ్యువల్గా పెరుగుతున్నట్టు గమనించారు. శిల్పకళ అత్యంత విలక్షణంగా ఉంటుంది. రాతిలోనే ఆలయం అనేటువంటిది కూరి ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ గర్భగుడి ఎప్పుడు కూడా నీటిలో ఉంటుంది. దీన్నే జలగర్భాలయం అని కూడా పిలుస్తారు. ఆలయ గోడలపై పురాణ గాథలు చెక్కబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే. ఇక మరొకటి మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఈ వేణుగోపాల స్వామి ఆలయం యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే ఇది చెక్క చిత్రం శిల్పం ఉంటుందా, అదేవిధంగా మట్టి విగ్రహం ఉంటుందా, ఖజానా గది వల్ల ఫేమస్సా, లేదా 500 సంవత్సరాల చరిత్ర ఉందా అంటే మరి ఈ మొగల్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం 19వ శతాబ్దానికి చెందింది కాబట్టి 500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న దేవాలయంగా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. మొగల్తూరులోని వేణుగోపాల స్వామి ఆలయం 16వ శతాబ్దానికి చెందింది. ఇది రాజుల కాలం నాటి నిర్మాణంగా భావించబడుతుంది. ఆలయంలో ముత్యాల అలంకరణతో కూడినటువంటి విగ్రహం ఉంటుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతాయి. భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ముక్తేశ్వర ఆలయం శివ పురాణాలలో ఏ పాత్రతో సంబంధం కలిగి ఉంటుంది? ముక్తేశ్వర ఆలయం అనేటువంటిది మనకి నేపాల్లో ఉంది. తర్వాత మన ఈస్ట్ గోదావరి రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ముక్తేశ్వర ఆలయం ఉంది. ఈ ముక్తేశ్వర ఆలయం అనేటువంటిది ఏ క్యారెక్టర్కి, పురాణాల్లో ఏ క్యారెక్టర్కి రిలేటెడ్గా ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మార్కండేయుడు, వశిష్ఠుడు, దక్షుడు, శివానందుడు. మరి కరెక్ట్ ఆన్సర్ మార్కండేయుడు అంటే మనకి ఎవరైతే ఇమ్మోర్టల్స్ అంటాం తెలుగులో, అదేవిధంగా అంటే చావు లేనివారు అనేటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారిలో మనకి ఆంజనేయుడు, తర్వాత మార్కండేయుడు కూడా ఉంటారనమాట. ఆ మార్కండేయుడు క్యారెక్టర్ ఏదైతే ఉందో క్యారెక్టర్కి రిలేటెడ్గా మనకి ముక్తేశ్వర ఆలయం అనేటువంటిది ఉంటుంది. సో మరి రాజమండ్రిలో ఇది మార్కండేయుడు శివుణ్ణి ప్రార్థించిన స్థలంగా ఈ ముక్తేశ్వరాన్ని భావిస్తారనమాట. ఇక్కడ దానికి అనుగుణంగా అనేకమైనటువంటి శిల్పాలు ఇక్కడ చెక్కబడ్డాయి. ఇక ద్రాక్షారామం ఏదైతే ఉందో మనకి ఈస్ట్ గోదావరిలో అంటే పాత జిల్లాల ప్రకారం మన ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారామ క్షేత్రంలో ఏ విధమైనటువంటి ఏ దేవుడికి అంకితమైంది ద్రాక్షారామ భీమేశ్వరం. ఈ ద్రాక్షారామ భీమేశ్వరం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామాలు ఏవైతే ఉన్నాయో, పంచారామాలు అనగా తారకేశ్వరుడు శివాలింగాన్ని ముక్కలు చేస్తే 5 చోట్ల అవి పడి పంచారామాలుగా మనకు తెలిసినట్టుగా పురాణ కథలు అయితే ఉంటాయి. ఈ పంచారామాల్లో ఒకటైనటువంటి భీమేశ్వరం ఏదైతే ఉందో మనకు ద్రాక్షారామ భీమేశ్వరం ఏదైతే ఉందో ఇక్కడ ఎవరిని కొలుస్తారు అంటే శివుడిని
కొలుస్తారనమాట. ద్రాక్షారామ భీమేశ్వరం ఇక్కడ శివుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి. ద్రాక్షారామ భీమేశ్వరం మనకి గోదావరి జిల్లాలో ఉంది. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ శివుడు భీమేశ్వరుడిగా ఉంటాడు. సర్వశిలాలింగం ఇక్కడ మనకి బాగా ఫేమస్ అనమాట. ఇది అత్యంత పురాతన శైవ క్షేత్రాలలో ఇది ఒకటి, చాళుక్యుల కాలం నాటిది. ఇక మరొక క్వశ్చన్ చూసుకున్నట్లయితే అహోబిల నరసింహస్వామి. అహోబిలం అనేటువంటిది నరసింహస్వామి ఫేమస్ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ. మరి అహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామి ఎన్ని రూపాల్లో దర్శనం ఇస్తాడు అని చెప్పి మనకు భక్తులకి నమ్మకం అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అహోబిలం నరసింహస్వామి మనకి 9 రూపాయలు, 9 రూపాయల్లో దర్శనం ఇస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. 9 రూపాయల దర్శనం. సో మరి దీన్ని చూసుకున్నట్లయితే, వివరాలు చూసినట్లయితే అహోబిలం ఆలయం ఎక్కడుందంటే నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ నరసింహుడు 9 రూపాయల్లో దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళని ఈ నరసింహుడిని నవ నరసింహాలు అని పిలుస్తారనమాట. ప్రతి రూపం కూడా ఒక్కొక్క భక్తులకు సంబంధించిన ఒక్కొక్క అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఒక రూపం చూసుకుంటే శాంతి, రక్షణ, విజయం, ఇలా అనేక ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విధమైనటువంటి భావం అక్కడ ఉన్నట్టుగా భక్తులు నమ్ముతారు. వైష్ణవ క్షేత్రాల్లో ఇది ఒక ప్రముఖది. ఇక ముక్తినాథ్ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఆంధ్ర ఆలయం ఏది? మరి ముక్తినాథ్ సమీపానికి ముక్తినాథ్ ఆలయం అనేటువంటిది మనకి నేపాల్లో ఉంది. దానికి రిలేటెడ్గా ఉన్న ఆంధ్రదేశ ఆలయం ఏది అంటే ముక్తేశ్వర ఆలయం, రాజమండ్రి. సో మరి ముక్తినాథ్ నేపాల్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ముక్తేశ్వర ఆలయము రాజమండ్రిలో ఉంది. ఇది శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ మార్కండేయుడు ఎవరైతే ఉన్నారో, మార్కండేయుడు మనకి 16 ఏళ్ళలో చనిపోవడం సంథింగ్ ఏదో ఉంటుంది. ఇక్కడ ఆయన చనిపోకుండా యముడికి అడ్డు వేసి మనకి అతన్ని బతికించినట్టుగా, ఇక చిరంజీవిగా ఉండిపోయే విధంగా శివుడు మనకు వరం ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ పురాణాల్లో తెలుస్తుంది. అలాంటి మార్కండేయుడు తపస్సు చేసిన ప్రాంతంగా ఈ ముక్తేశ్వర ఆలయాన్ని మనకి తూర్పుగోదావరి జిల్లా, ఎవరైనా తూర్పుగోదావరి జిల్లా ఉంటే ఈ విధమైనటువంటి సింబల్తో మనకి కామెంట్ చేయండి. ఇక ఎప్పటికీ వృద్ధాప్యం లేకుండా నిత్య కళ్యాణం జరుపుకునేటువంటి స్వామిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెంపుల్, ఏ టెంపుల్కి మనకు ఈ ప్రాముఖ్యత ఉంది అంటే నిత్య కళ్యాణం అంటే నిత్యం కళ్యాణం, సంవత్సరానికి ఒకసారి కాదు, నిత్య కళ్యాణాలు జరుపుకునేటువంటి స్వామిగా ఎవరు ఫేమస్ ఇక్కడ అని చూసుకుంటే ఏ దేవాలయంలో జరుగుతుంది? అలాంటి దేవుడు ఏ దేవాలయంలో కొలువు ఉన్నాడంటే అందరికీ తెలిసిందే, నిత్య కళ్యాణం చేసుకునేవారు మనకి తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక చివరి క్వశ్చన్ ఈరోజు క్లాస్కు చూసుకున్నట్లయితే సింహాచలంలోని నరసింహుడి విగ్రహం ఏ విధంగా ఉంటుంది? సింహాచల క్షేత్రం ఏదైతే ఉందో విశాఖపట్నం, ఈ సింహాచలంలో నరసింహస్వామి యొక్క ఏదైతే విగ్రహం ఉందో దాని యొక్క ఫేమస్ ఏంటి ప్రత్యేకత అంటే ఈ విగ్రహం ఎప్పుడు బంగారంతో కప్పబడి ఉంటుంది, లేదా చందనంతో కప్పబడి ఉంటుంది, లేదా శిలారూపంతో కప్పబడి ఉంటుంది. ఇది తామ్ర విగ్రహం. మరి వీటిలో ఇచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చూసుకుంటే మరి సింహాచలం యొక్క టెంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో నిత్యం కూడా చందనంతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఒక్కరోజు మాత్రమే సంవత్సరానికి ఆ చందనాన్ని తీస్తారనమాట. సో మరి ఇక్కడ చందనంతో నిరంతరం కప్పబడి ఉండి ఒక విగ్రహం మనకి నిత్యం మనకి నరసింహస్వామి ఏదైతే ఉందో ఆయన ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి ఎప్పుడు కూడా ఆ చందనాన్ని కప్పిస్తూ చందనంతో అలంకరిస్తూ ఆ యొక్క విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఆప్షన్ మనకి ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుందన్నమాట. సో మరి ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్. విగ్రహం రాక్షస సంహారాన్ని సూచిస్తుంది. అక్కడ విగ్రహం ఏదైతే ఉందో మనకి నరసింహస్వామి అనగానే మనకు ఉగ్ర రూపం ఉంటుంది కాబట్టి అతని యొక్క శాంతింప చేయడానికి అక్కడ పురోహితులు పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతిరోజు చందన అలంకారం చేస్తారు. కాబట్టి మీరు విశాఖపట్నం నరసింహస్వామి విగ్రహాన్ని చూసినట్టయితే ఎప్పుడు కూడా అనిత్యం పూర్తిగా చందనంతో కప్పేసి ఉంటుందన్నమాట. సో మరి ఇవి ఈ రోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆలయాలకు సంబంధించి. ఇది కేవలం పార్ట్ 1, ఇలాంటి పార్ట్ 4 వీడియోస్ అయితే వస్తాయి. ఈ 4 వీడియోస్ మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ టెంపుల్కి సంబంధించి ఏ ప్రశ్న ఇచ్చినా మీరు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. మీరు రెగ్యులర్గా ఈ క్లాసెస్ వీడియోస్ చూడండి. మీరు హైకోర్టు ఆస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ప్రశ్న మీకు చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మనం ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ద బెస్ట్ బిట్ బ్యాంక్ టెస్ట్ సిరీస్ అండ్ ఆల్సో క్లాసెస్ మనం కేవలం 500 రూపీస్ లోపు అంటే 399కి క్లాసెస్, 199కి బిట్ బ్యాంక్, 150కే మనం టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. అదేవిధంగా లాంగ్ టర్మ్ 2 years ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్, అన్ని ఉద్యోగాలకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంబైన్డ్ కోచింగ్ అనమాట. 2000 రూపీస్ 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. బ్యాచ్ 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.